హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నా 6th వీక్. ఈ వీక్ రివ్యూ ఉంది. సర్జరీ అయిన 6 వీక్స్ వరకు నేను కాలు అయితే కింద పెట్టలేదు, అసలు వెయిట్ అయితే పడలేదు. బట్ ఈరోజు మాత్రం డాక్టర్ గారు నన్ను నడిపిస్తారనమాట. ఆఫ్టర్ 6 వీక్స్ వాకర్తో అయితే నేను నడిచాను. నడవడం అంటే వెయిట్ పెట్టకుండా నడిచాను. ఇప్పుడైతే నేను నిలబడి చూపిస్తాను మీకు. చూడండి, నేను ఇప్పుడు నిలబడ్డాను మీకు చూపించడం కోసం. ఈ కాలు మీద అయితే అసలు వెయిట్ పెట్టలేదు. ఈరోజు ఆఫ్టర్ సర్జరీ 6 వీక్స్ తర్వాత నడవబోతున్నాను నేను. సో డాక్టర్ గారు నన్ను ఈరోజు నడిపిస్తారు. ఎక్సైటెడ్గా ఉన్నాను. నేను అక్కడికి వెళ్ళాక మీకు మళ్ళీ చూపిస్తాను. చూడండి, డాక్టర్ గారు నన్ను ఎగ్జామిన్ చేస్తున్నారు. ఎంతవరకు మూమెంట్స్ ఉన్నాయి, ఎంతవరకు ఫోల్డ్ అవుతుంది అని నాకు చెక్ చేస్తున్నారు. మ్యాక్సిమం రికవర్ అయిందని చెప్పారు. అయితే వాళ్ళ ఎదురుగా కొంచెం నేను నడవాలి కాబట్టి, వాకర్ లేదు కాబట్టి ఇక్కడ నా బ్రదర్ ఉన్నాడు, నా తమ్ముడు అనమాట. సో నా తమ్ముడు సపోర్ట్తో నేను మెల్లిగా తప్పటి అడుగులాగా వేస్తున్నాను. ఏదో అప్పుడే పుట్టిన పిల్లలు నడక నేర్చుకునే టైంకి ఎలా నడుస్తారో ఇప్పుడు నా పొజిషన్ అలా ఉందన్నమాట. చంటి పిల్లలు స్టేజెస్ నుంచి నడిచే స్టేజ్ ఎలా మొదలవుతుందో అలా ఉంది నాకు ఇప్పుడు ఈ పరిస్థితి. ఇప్పుడు నేను కొంచెం బలం తెచ్చుకుని నడవాలి, కానీ అంత ఈజీ కాదు నడవడం అంటే. చాలా టైం పడుతుంది. మ్యాక్సిమం నేను ట్రై చేశాను నడవడానికి, కానీ నా వల్ల అవ్వలేదు. ఎందుకంటే పెయిన్ ఉంది చాలా. నీ లోపల స్టిచెస్ ఉన్నాయి. చాలా మేజర్గానే నాకు సూచర్స్ అవి జరిగినాయి కాబట్టి. సో ఇంకా ఎంతవరకు బెండ్ అవుతుందని ఎగ్జామిన్ చేశారు. యాక్చువల్లీ ఈ సారు నాకు ఇంకొక సారు, ఇద్దరు సారు మెయిన్ సర్జన్స్ అనమాట. నాకు సర్జరీ చేసిన సారు మ్యాక్సిమం నాకు బాగానే ఉందని చెప్పారు టెస్ట్లన్నీ చేసిన తర్వాత. పూర్తిగా చూడండి, లాస్ట్లో నేను మీకు చూపిస్తాను నేను ఎలా వాక్ చేశానో వితౌట్ సపోర్ట్. మా బ్రదర్ ఇప్పుడు సపోర్ట్ ఇచ్చాడు, కానీ లాస్ట్లో మీకు చూపిస్తాను నేను ఏ సపోర్ట్ లేకుండా నడిచాను. స్టే ట్యూన్డ్. ఇంకా ఇప్పుడు బ్రేస్ అయితే వేసుకొని అవసరం లేదన్నారు. అండ్ సార్తో మీకు అందరికీ హాయ్ చెప్పిస్తున్నాను. అండ్ ఇక్కడ హాస్పిటల్లో సిస్టర్ ఈవిడ. ఇక ఇక్కడ నా పాప కూడా యాడ్ అయిపోయింది. ఇక్కడ స్టాఫ్ అందరితో మన వ్యూవర్స్ కోసం హాయ్ చెప్పమని అడిగాను. అండ్ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు ఇక్కడ. అండ్ ఇంకొక ఎక్సైటింగ్ థింగ్ ఏంటంటే, ఈ సార్ సీనియర్ సర్జన్ అనమాట. మెయిన్లీ ఈ సార్ ఇంతకుముందు చూసిన సారే నాకు సర్జరీ చేసిన సార్స్. అనుకోకుండా సార్ నాకు నేను ఎగ్జిట్ అయ్యే టైంలో నాకు కలిశారు. యాక్చువల్లీ వాళ్ళు సర్జరీకి వెళ్తున్నారు. ఇంతకుముందు నన్ను టెస్ట్ చేసిన సార్ ఈ సార్ సర్జరీకి వెళ్ళే టైంలో ఇంకా సార్ నన్ను చూసి చెక్ చేశారనమాట. కలిసి మాట్లాడుతున్నారు. ఈ రికవరీ పీరియడ్లో ఏమేమి చేయాలి, ఏంటి ఫిజియోథెరపీ చేయాలి, ఇంకా కేర్ తీసుకోవాలి అని సజెషన్స్ ఇస్తున్నారు. అలా సార్ మాట్లాడి వెళ్ళిపోయారు. సో వెల్కమ్ బ్యాక్. నేను హాస్పిటల్ నుంచి వచ్చేసాను ఇంటికి. అండ్ ఇప్పుడు నేను మీకు వాకర్తో ఎలా నడుస్తానో చూపిస్తాను. ఈ వాకర్తో ఇప్పుడు నడుస్తాను నేను కొన్ని స్టెప్స్ మాత్రం. ఒక 2-3 స్టెప్స్ మాత్రమే నడుస్తాను. చూడండి, వెయిట్ అయితే ఎక్కువ వేయలేకపోతున్నాను. నెమ్మదిగా నడుస్తున్నాను వాకర్తోనే. పూర్తి వెయిట్ అయితే వేయలేకపోతున్నాను. ఇప్పుడైతే వాకర్ లేకుండా నేను మీకోసం చూడండి నడుస్తున్నాను. మెల్లిగా ఒక 5 స్టెప్స్ వేద్దామని నడుస్తున్నాను. చూడండి, వితౌట్ సపోర్ట్ బుడిబుడి అడుగులు వేస్తున్నాను. చిన్న పిల్లలు నడకలు నేర్చుకునే టైంలో ఎలా నడుస్తారో అలాగా. బట్ 5 అడుగులు అయితే వేశాను. రికవరీ పీరియడ్ చాలా ఉంది. పూర్తి వెయిట్ అయితే వేయలేకపోతున్నాను. రికవరీ పీరియడ్ అయితే చాలా ఉంది. 3-4 మంత్స్ వరకు నేను యాక్టివ్గా అవ్వలేనని చెప్పారు డాక్టర్ గారు. ఇప్పుడు ఏంటంటే ఫిజియోథెరపీ ఇంపార్టెంట్. కాలుకి ఫిజియోథెరపీ చేయించాలని చెప్పారు. మూమెంట్స్ అవన్నీ ఫ్రీ అవ్వాలని చెప్పి. సో మెయిన్లీ మీ అందరికీ చూపించాలని నేను
నా ఏసీఎల్ అండ్ మెనిస్కస్ టేర్ పార్ట్ 3 చేశాను మీకోసం. ఎవరైతే ఆపరేషన్ చేయించుకుని ఉన్నారో ఈ ఆర్థ్రోస్కోపీ ఏసీఎల్ అండ్ మెనిస్కస్ టేర్ వాళ్ళు ఏం టెన్షన్ పడకండి, రికవరీ అయిపోతారు. బట్ టైం టేకింగ్ ప్రాసెస్. అండ్ దట్స్ ఆల్. ఐ హోప్ యూ హ్యావ్ ఎ గ్రేట్ టైమ్ అండ్ ఐ విష్ యూ అ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. నా పాప కూడా వచ్చేసింది మీకు బాయ్ చెప్పడానికి. అండ్ మీరందరూ మమ్మల్ని సపోర్ట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్.